వర్షిణి వర్షిణి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేర్లు ఏవైనా ఉన్నాయి అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే అఘోరి శ్రీనివాస్ అండ్ రెండో వైపు వర్షిణి. అఘోరి శ్రీనివాస్ నుంచి విడిపోయిన తర్వాత ఫ్యామిలీ దగ్గర ఎంత హ్యాపీగా ఉంది, బిజినెస్ కూడా పెట్టి ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుంది ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు వర్షిణి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి వర్షిణి గారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మీ ఫేస్ లోనే తెలుస్తుంది ఎంత సూపర్ గా ఉన్నారో. యా, సో థ్యాంక్ యూ. పికిల్స్ పికిల్స్ బిజినెస్ పెట్టారు. ఎలా బిజినెస్ నడుస్తుంది ఏంటి అసలు? బిజినెస్ బాగానే రన్ అవుతుంది. సో వచ్చిన ప్రాఫిట్ మొత్తం మళ్ళీ ఆ బిజినెస్ లోనే పెడుతున్నాను. అంటే రిపీటెడ్ గా ఇంకా కస్టమర్స్ వస్తూ ఉంటే వచ్చిన మనీ మొత్తం కొత్తగా ఏం చేద్దామని కారపొళ్ళు స్టార్ట్ చేశాను, స్నాక్స్, స్వీట్స్, ఇంకా ఆల్ అలాగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. పర్లేదు, బిజినెస్ బాగానే రన్ అవుతుంది. నాట్ బ్యాడ్. ఒక ఆడపిల్ల లైఫ్ ఏ విధంగా అవ్వకూడదో ఆ విధంగా అయ్యిందని చెప్పొచ్చు. అంటే ఈ విషయాలు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. కాకపోతే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న డిసప్పాయింట్ అయిపోయి చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అయ్యి ఎక్కడి దాకా వెళ్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి మీ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అంతే. అండ్ ఫస్ట్ అఘోరితో మీ పరిచయం అనేది మనందరికీ కూడా తెలిసిందే. కానీ అఘోరితో ఉన్న 2 నెలలు అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళారు, అసలు ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి ముఖ్యంగా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి? డెఫినెట్లీ చెప్తాను. నేను డైలీ 1 అవర్ వరకు లైవ్ పెడతాను అనమాట నా బిజినెస్ పరంగా, నా యూట్యూబ్ అవును, ఛానల్లో. మేము కూడా అందులో ఉంటాం కూడా అందులో. చాలా మంది అడుగుతున్నారు, అఘోరిని ఏం చేసావు, వాడి దగ్గర డబ్బులు దబ్బేసావు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పేసాను అనమాట. అలాగా అపోహలో ఉన్న వాళ్ళకి, ఇమాజిన్ చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళకి నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఉమ్. 2 months ఉన్నాను అంటే ఉన్నాను అంతవరకే. మనిషిని ఉన్నాను కానీ మనసంతా ఎక్కడో ఉంది. అంటే అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. ఎలా అంటే తన మాటే వినాలి, తనతోనే ఉండాలి, ఎవరితోనూ మాట్లాడొద్దు. ఉమ్. అలాగే తన హ్యాండ్ ఓవర్ పెట్టేసుకున్నాడు అనమాట. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మీరు ఈ వశీకరణ ఇవన్నీ కూడా నమ్ముతూ ఉంటారా? యాక్చువల్ గా నమ్మను. ఏంటి అంటే తను వచ్చిన దగ్గర నుంచి ఆ తన ఎంగిల్తో నన్ను ఇచ్చేసాడని చెప్పని డౌట్. ఓకే, అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మీకు. డౌట్ అని కాదు, అదే జరిగింది కూడా. తర్వాత చాలా మంది చెప్పారు దాన్ని. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి మొత్తం తీయించారు. అంటే మరుగు మందులు ఏదో అంటారు కదా, సంథింగ్, వాటి ద్వారా ఉమ్, ఉమ్. మొత్తం క్లియర్ చేశారనమాట. టూ ఓకే, ఒక మంత్స్ చిన్న ఎలా డౌట్ గడిచింది అండి. అంటే ఉమ్, ఒక చిన్న డౌట్. అసలు అఘోరి శ్రీనివాస్ అబ్బాయా అమ్మాయా? అంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు అనే వార్తలు మనం అనేకంగా విన్నాం, చూసాం కూడా. సో ఈ ఉమ్, రెండిట్లో ఏది చెప్తారు మీరు? 100% బాయ్ అనే చెప్తాను. ఓకే, అంటే తను టోటల్ గా అబ్బాయే. అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయి. తను ఎంత లింగ మార్పిడి చేయించుకున్న, ఆపరేషన్ చేయించుకున్నా గానీ ఫీలింగ్స్ అయితే చచ్చిపోలేదు. ఓకే. సో స్టార్టింగ్లో కూడా మిమ్మల్ని దగ్గర తీసుకోవటానికి, మీరు అతని వశం అవ్వటానికి అనేక విధాలుగా వ్యవహరించాడు, ప్రయత్నించాడు. దాంట్లో భాగంగానే మీకు చాలా డబ్బులు అంటే ఇచ్చాడు. చాలా. మనీ ఏమి ఇవ్వలేదండి నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ తీసేసుకోండి, మీరు మైనస్ చేసుకోండి. మనీ నాకు అది ఒక్క రూపాయి ఎందుకండి? కూడా ఇవ్వలేదు. ఐఫోన్ కొన్నాడు టోట్ అండ్ తాళి కూడా తీసుకొచ్చాడు, బంగారం అని చెప్పి విన్నాము. ఆ బంగారం నేను ఏమైనా తీసుకున్నానా? మళ్ళీ తీసేసుకున్నాడు, అమ్ముకున్నాడు, డబ్బులు తింటున్నాడు అదే డబ్బులతో. అయ్యో. ఐఫోన్ తనే ఉమ్. తీసేసుకున్నాడు టోటల్. మళ్ళీ నా ఫోన్ అమ్మి తనకి మనీ ఇచ్చాను. ఇంకా నాకు పెట్టింది ఏముంది? అంటే అది బంగారం, అంటే తాళి బొట్టేనా, మంగళసూత్రమేనా చైన్, అది? అంటే గోల్డ్ చైన్ తీసుకొచ్చాడు. ఓకే, ఎందుకు? తమిళనాడు నుంచి వస్తూ చైన్ తీసుకొచ్చాడు అనమాట. ఓకే, అంటే ఏమనిపించింది అసలు? మీరు ఎందుకు అతనికి అట్రాక్ట్ అయ్యారు అంతలాగా? అది తెలిస్తే ఇంత దూరం ఎందుకు, ఇంత స్టోరీ ఎందుకు నడిచేది అసలు? ఓకే. అది తెలియకే కదా ఇదంతా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఇప్పుడు ఈ పేరు పడింది అంటే ఇంకా దాని వల్లే. ఉమ్. ఉమ్. సో అసలు లేదంటే అసలు పాత ఏమనిపించింది ఇద్దరు వర్షన్ కూడా? వేరు అసలు టోటల్. ఉమ్. మూవీ రిలీజ్ అయితే వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. ప్రభాస్ మూవీ వచ్చిందంటే ఫస్ట్ అంటే
షో వేస్తారు కదా ఫస్ట్ షో, దానికి వెళ్ళడం చూడడం, ఏదన్నా రెస్టారెంట్ ఓపెన్ అయితే ఫస్ట్ వెళ్ళి తినేది మనమే. ఇంకా కాలేజ్ లో ఫుల్ ఎంజాయ్మెంట్ చేసేదాన్ని. వర్షిని అంటే ఒక హైప్ ఉండేది కాలేజ్ లో. అవును, మేము కూడా మీ అలాంటిది ఇన్స్టా రీల్స్ మొత్తం చూసాం. యా సో అలా అలాంటిది మొత్తం జరిగిపోయింది ఏం మరి. జరిగింది ఒక్కసారిగా మీ లైఫ్ అనేది టర్న్ అయింది? అఘోరి శ్రీనివాస్ తలకిందులు అనే అయిపోయింది. వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చాక తలకిందులుగా మారిందని చెప్పొచ్చు. అసలు అంటే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, తనతో వెళ్ళిపోవాలి అని అసలు ఎందుకు తీసుకున్నారు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం డిస్కషన్ జరిగింది? డిస్కషన్ అంటూ ఏం లేదు. అదే చెప్తున్నాను కదా, తను ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఒక దైవభక్తిలో చూసాము. అమ్మ కూడా మంచిగా వంట చేసేది, తినేవాడు, పడుకునేవాడు, సిగరెట్లు తాగేవాడు, ఇంక బీర్ తాగేవాడు. ఇలా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఏమైందంటే తను తినడమే కాకుండా నన్ను కూడా తినిపించమని స్టార్ట్ చేశాడు గోల. ఓకే. అలా స్టార్ట్ చేస్తే లేదు లేదు మీరు తినండి స్వామి, మీరు తినండి మాత అని చెప్పని అనడం జరిగింది. ఇంకా ఫోర్స్ చేశాను అనమాట. ఏ తినొద్దా, ఎంగిల్ అవుద్దని చెప్పని, ఇదా అని చెప్పని ఇదిగా మాట్లాడాడు. అలాంటి మాటలకి ఎవరైనా సరే ఆ మనం ఇంకా ఇదైపోతాం కదా, అయ్యో తప్పుగా అనుకుంటారేమో అని చెప్పని. అలాగా తినడం జరిగింది. తినిపిస్తూ తినడం అయితే జరిగింది. తిన్న దగ్గర నుంచి ఇంక టోటల్ మారిపోయిందనమాట. నా మాట తీరు, నా బిహేవియర్ మొత్తం. ఎలా అంటే తను చెప్పిందే చేస్తున్నాను. అమ్మ చెప్పింది వినట్లే, అన్నయ్య చెప్పింది వినట్లే. హ్మ్. ఇంకా తను చెప్పిందే నాకిక ఇదైపోయిందనమాట శాసనం లాగా. మీకు డెఫినెట్